హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మంతనాలు. నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగ, ప్రశాంత్ వర్మ అండ్ సుజిత్. ఈ నలుగురు డైరెక్టర్స్ ప్రీవియస్ ఫిల్మ్ టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా? అక్షరాల 2500 కోట్లు. కొన్ని ఇండస్ట్రీస్ ఎంటైర్ ఇయర్ గ్రాస్ ఇది. బట్ ఈ ముగ్గురు మాత్రం ఈ అమౌంట్ ని ఒక 6 months గ్యాప్ లోనే కొట్టి చూపించారు. వీళ్ళు మన తెలుగు డైరెక్టర్స్ అవడం అనేది మన తెలుగు సినిమా అదృష్టం అనే చెప్పాలి. వీళ్ళందరికన్నా ముందు రాజమౌళి గారు మన తెలుగు సినిమాని తీసుకెళ్లి పాన్ ఇండియా సినిమా తీస్తే తెలుగు వాళ్ళే తీయగలరు అనుకునేలా చేశారు. అయితే నాకు మాత్రం ఎప్పటి నుంచో ఒక థాట్ ఉంది. తెలుగు సినిమా అంటే రాజమౌళి గారైనా థియేటర్స్ లో పిచ్చెక్కిపోయేలా చేసే వివి వినాయక్ లాంటి మాస్ డైరెక్టర్స్ ఏమైపోయారు? పొట్ట పగిలేలా నవ్వుతూనే మూవీని ఫుల్ గా ఎంజాయ్ చేసేలా చేసే శ్రీను వైట్ల గారు ఏమయ్యారు? ఇలాగే పూరి జగన్నాథ్ గారు, త్రివిక్రమ్ గారు, సురేందర్ రెడ్డి గారు, ఇలా చాలా మంది పాపులర్ డైరెక్టర్స్ ఉన్న వీళ్ళందరిలో ఒక ముగ్గురు మాత్రం పాన్ ఇండియా మార్కెట్ ని టచ్ చేయగలిగారు. వాడే నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగ, ప్రశాంత్ వర్మ అండ్ సుజిత్. రాజమౌళి గారి ప్లేస్ ని కాంకర్ చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ఈ నలుగురిలోనే ఉన్నారు అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇక్కడ కంపారిజన్స్ చేయడం అనేది నా ఉద్దేశం కాదు, కానీ రికార్డ్స్ ఆర్ మెంట్ టు బి బ్రోకెన్. ఎప్పటికైనా రాజమౌళి గారితో పాటు ఎవరైనా మూవీ తీస్తుంటే అంతే ఎక్సైటింగ్ గా ఇండియా మొత్తం వెయిట్ చేసేలా ఎవరు చేయగలరు అనేదే ఈ వీడియోలో మనం చూద్దాం అండ్ ఒక్కొక్కళ్ళ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. నెంబర్ 4, సుజిత్. తనకి ఉన్న పట్టుదలతో షార్ట్ ఫిల్మ్స్ తో స్టార్ట్ చేసి రన్ రాజా రన్ మూవీతో డెబ్యూ చేసి అందరినీ ఇంప్రెస్ చేశాడు సుజిత్. ఫస్ట్ మూవీతోనే ఎవరు ఈ డైరెక్టర్ అని అందరూ తల తిప్పి చూసేలా చేశాడు అండ్ నెక్స్ట్ సినిమాకే ప్రభాస్ తో ఛాన్స్ కొట్టేశాడు సాహోతో. అయితే అందరూ కొంచెం కంగారు పడ్డారు, ఒక్క మూవీ తీసిన సుజిత్ ఈ మూవీని హ్యాండిల్ చేయగలడా లేదా అని. సాహో ఒక స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా. ఇలాంటి సినిమాలు ఎక్కడైనా కొంచెం కన్ఫ్యూజన్ అయినా మొత్తం మూవీ స్పాయిల్ అవుతుంది. సాహో విషయంలో కూడా నా ఒపీనియన్ లో అదే జరిగింది. సాహో టీజర్ రిలీజ్ అయినప్పుడు జరిగిన రచ్చ అంతా ఇంత కాదు. సినిమా ఫెయిల్ అయినా అండ్ మూవీ మీద ఎన్ని కంప్లైంట్స్ ఉన్నా ఎవ్వరూ డినై చేయలేని విషయం ఏంటంటే ఆ మూవీ మేకింగ్. ఎవరో ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ తీసినట్టు ఆ యాక్షన్ సీక్వెన్సెస్ గానీ ఆ సెటప్స్ గానీ అన్ని పక్కాగా ప్లాన్ చేసి తీశాడు. నేను ఎప్పుడూ చెప్పే విధంగా సుజిత్ మామూలుడైతే కాదు, అస్సలు తక్కువ అంచనా వేయకూడదు. సాహో తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనుకుంటున్న టైంలో ఒక న్యూస్ వచ్చింది, బాలీవుడ్ నుంచి సుజిత్ కి ఆఫర్స్ వస్తున్నాయని. కానీ అవన్నీ పక్కన పెట్టేసి అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ ఓజీ. పవన్ కళ్యాణ్ గారితో రీమేక్ కాకుండా ఒక స్ట్రైట్ ఫిలిం తో మన ముందుకు వచ్చేస్తున్నాడు. మూవీ గ్లిమ్స్ అయితే అద్దరిపోయింది అండ్ ట్రైలర్ కట్ కూడా రెడీగా ఉందని సుజిత్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇండియా మొత్తం ద బెస్ట్ యాక్షన్ డైరెక్టర్స్ లో ఒకడవుతాడు సుజిత్. నెంబర్ 3, ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ వర్మది నేను చూసిన ఫస్ట్ మూవీ వాట్ ఏ మూవీ. అలాంటి స్క్రీన్ ప్లే గానీ అలాంటి స్టోరీ గానీ నేను హాలీవుడ్ లో తప్ప ఇండియాలో ఎప్పుడు చూడలేదు అండ్ పాసిబుల్ అని కూడా అనుకోలేదు, కానీ చేసి చూపించాడు. అయితే ప్రశాంత్ వర్మ మూవీస్ అన్నిట్లో ఒక యూనిక్ ఇండియన్ టచ్ ఉంటుంది. ఈ యూనిక్నెస్సే ప్రశాంత్ వర్మకి అండ్ హాలీవుడ్ స్టోరీలు అవుట్ రైట్ గా కాపీ చేసి తీసేవాళ్ళకి డిఫరెన్స్. అయితే ప్రశాంత్ వర్మ ఫిల్మోగ్రఫీ తీసుకుంటే తన మొదటి మూవీ అయిన ఆలోనే ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఈ మూవీకి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. అలాగే ఆ తర్వాత వచ్చిన కల్కి ఓకే అనిపించిన ఆ తర్వాత వచ్చింది జాంబీ రెడ్డి. ఇది తెలుగులోనే ఫస్ట్ జాంబీ మూవీ. ఎప్పుడు హాలీవుడ్ లోనే జాంబీస్ ని చూడడం తప్ప తెలుగు మూవీస్ లో జాంబీస్ చూడడం అండ్ అది కూడా కొంచెం ఫ్యాక్షన్ టచ్ తో రాయలసీమలో చూపించడం అనేది అదే మొదటిసారి అని చెప్పాలి. ఇందులో కూడా మన నేటివిటీ ఎక్కడ మిస్ అవ్వకుండా అంతా సైఫై టైప్ లో వెళ్లకుండా అందరికీ అర్థం అయ్యేలా అండ్ ఎండ్ లో మైథాలజీ టచ్ తో మూవీ తీశాడు. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాడు అని అందరూ అనుకునే లోపే ఒక సూపర్ హీరో మూవీ అనౌన్స్ చేశాడు. అది కూడా హనుమాన్ మీద అని అనౌన్స్ చేశారు అండ్ ఒక సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ కూడా బిల్డ్ చేస్తున్నాడు. మనందరికీ హనుమాన్ ఎంత సక్సెస్ అయిందో తెలిసిన విషయమే. 30 కోట్ల కన్నా తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 350 కోట్లు కలెక్ట్ చేసి పాన్ ఇండియన్ మూవీ తీయాలన్నా సూపర్ హీరో మూవీ తీయాలన్నా తెలుగుడే తీయాలి అని ప్రూవ్ చేశాడు. అయితే అందరూ ప్రశాంత్ వర్మ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అని చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. నెంబర్ 2, సందీప్ రెడ్డి వంగ. ఇంత డేరింగ్ అండ్ గట్స్ ఉన్న డైరెక్టర్ ని నేను ఎప్పుడు చూడలేదు. నీకు నచ్చితే చూడు, లేకపోతే చూడకు, నేను మాత్రం నాకు నచ్చినట్టే సినిమా తీస్తా, నిన్ను మాత్రం ఎంటర్టైన్ చేసి ఇంటికి పంపిస్తా అన్నట్టు ఉంటుంది ఈయన వే ఆఫ్ మూవీ మేకింగ్. ఒక హీరోని ఇలా కూడా చూడొచ్చా అనేలా ఉంటాయి సందీప్ గారి మూవీస్ అండ్ అందులో ఉండే హీరో క్యారెక్టర్. స్కేల్ మీద బేస్ అయి కాకుండా మోస్ట్లీ క్యారెక్టర్ బేస్డ్ స్టోరీస్ మీదే ఆడియన్స్ ని హుక్ చేయగలిగిన డైరెక్టర్. ఒకసారి సందీప్ రెడ్డి వంగ గారి ఫిల్మోగ్రఫీని గమనిస్తే అన్ని డ్రామా బేస్డ్ ప్రాజెక్ట్ అండ్ ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ మీద బేస్ అయి ఉన్న మూవీస్. అర్జున్ రెడ్డి అయితే తెలుగులో ఒక కల్ట్ క్లాసిక్ అని చెప్పొచ్చు. ఈ మూవీతోనే చాలా బౌండరీస్ ని ఎరేస్ చేసేసి ఒక న్యూ ఏజ్ సినిమా అంటే ఎలా ఉండాలి అని చూపించాడు. ఎవరు ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు రాని టైంలో తన ఫ్యామిలీకి ఉన్న పొలాలు
అమ్మేసి మరి తన సినిమాని తనే ప్రొడ్యూస్ చేసుకొని తనకి నచ్చినట్టు తీసి బ్లాక్ బస్టర్ కొట్టి చూపించారు. అదే మూవీని హిందీలో రీమేక్ చేసి అక్కడ కూడా ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. అర్జున్ రెడ్డికి రీమేక్ గా వచ్చిన కబీర్ సింగ్ ఆ టైంలో బాలీవుడ్ లో హైయెస్ట్ గ్రాసింగ్ ఏ సర్టిఫికెట్ మూవీ. అదే యానిమల్ మూవీ అయితే చెప్పవసరం లేదు ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో. ఈ మూవీతో మోస్ట్ వైలెంట్ మూవీ అంటే ఎలా ఉంటుందో చూపించాడు. అండ్ ఈ మూవీ 919 కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసింగ్ ఏ రేటెడ్ మూవీగా ఇంకా అలాగే ఉంది. ఇంకా ఫ్యూచర్ లో ఏమేమి తీస్తాడో చూడాలి. అండ్ సందీప్ రెడ్డి వంగ జర్నీ అండ్ గ్రోత్ చూడడానికి నేనైతే పర్సనల్ గా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. నెంబర్ 1 నాగశ్విన్ లో ఒక బిగ్గెస్ట్ యూనిక్ పాయింట్ ఉంది. అదే అతని బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అని కూడా చెప్పొచ్చు. అదే సెలెక్షన్ ఆఫ్ యూనిక్ థీమ్స్ ఫర్ హిస్ స్టోరీస్. అద్భుతమైన స్టోరీ ఉన్న కొన్నిసార్లు థీమ్ అనేది హుక్ చేసేలా లేకపోతే ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ నాగశ్విన్ ఫస్ట్ సినిమా తీసుకుంటే ఎవడే సుబ్రహ్మణ్యం. ఇందులో మనీ అనే థీమ్ ని చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశారు. అండ్ ఈ మూవీ చూసిన ప్రతి వాళ్ళు ఒకసారి ఆలోచిస్తారు వాట్ డూ ఐ వాంట్ ఇన్ మై లైఫ్ అని. డబ్బులు ఉంటే అన్ని ఉన్నట్టు కాదు, లైఫ్ అనేది ఇంకా చాలా ఉంది అని చూసిన అందరినీ కన్విన్స్ చేశాడు. ఇదే నాగశ్విన్ మూవీస్ లో ఉండే థీమ్ సెలెక్షన్. ఒక నార్మల్ స్టోరీలా స్టార్ట్ అయ్యి లైఫ్ యొక్క పర్పస్ ని ఆలోచించేదాకా తీసుకెళ్ళింది. ఇది హిట్ అయిన వెంటనే ఒక బయోపిక్ ని చూస్ చేసుకున్నాడు. సావిత్రి గారు లాంటి గ్రేట్ యాక్ట్రెస్ మీద మూవీ తీయడం అనే థాటే మామూలు విషయం కాదు. దీనికి నాగశ్విన్ మామూలుగా రీసెర్చ్ చేయలేదు. ఈ మూవీతో నాగశ్విన్ అనే పేరు అందరికి గుర్తుండిపోయే నేమ్ అవబోతుంది అని నమ్మకం వచ్చేసింది. ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా చేయాలి అనుకునే నాగశ్విన్ కల్కితో మళ్ళీ TFI పవర్ ఏంటో చూపించాడు. ఈ మూవీ ఆల్రెడీ 1000 కోట్లు గ్రాస్ చేసింది. మన ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, ఎవ్వరు అటెంప్ట్ చేయని డిస్టోపియన్ జానరా అండ్ అది కూడా అంత కన్విక్షన్ తో తీయడం అంటే మామూలు విషయం కాదు. రాజమౌళి గారికి పోటీగా కాకుండా రాజమౌళి గారితో పాటు పాన్ ఇండియన్ డైరెక్టర్స్ లో ఇంకోటి వచ్చాడ్రా అనిపించేలా చేశాడు. ఆ బిహైండ్ ద సీన్స్ చూస్తుంటే అర్థమవుతుంది నాగశ్విన్ కి ఉన్న విజన్ స్క్రీన్ మీదకి తేవడానికి ఎంత కష్టపడ్డాడు అని. ఖచ్చితంగా చెప్తున్నాను, నాగశ్విన్ ఇండియా మొత్తంలో టాప్ డైరెక్టర్స్ లో ఒకడవుతాడు. మీకు గనక ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.